సో హే వాట్సప్ పీపుల్ ఎట్లున్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ అగైన్. వెనక పోస్టర్లు ఉన్నాయి కదా, అవన్నీ వీకేస్తున్నా. వీకేసి ఇంకా మంచి ఫోటో ఫ్రేమ్స్ లాంటిది పెట్టి కొంచెం సింపుల్ అండ్ క్లాసిక్గా పెడదాం అనుకుంటున్నా బ్యాక్గ్రౌండ్ సెటప్ని. సో అందుకే వీకేస్తున్నా. అండ్ ఈరోజు వీడియో కాన్సెప్ట్ ఏంటంటే ఐఎమ్ డూయింగ్ ఫాస్టెడ్ వర్కౌట్. నేను యూజువల్గా ఫాస్టెడ్ కార్డియో చేస్తా, బట్ ఈరోజు నేను లేచేసరికి 12 అయింది. లిటరల్లీ నేను 1 o'clock వండుకొని 12కి లేచిన కోమా. సో వై నాట్ గివింగ్ ఇట్ ఎ ట్రై, వర్కౌట్ చేసి చూసాం. క్యాలరీస్ కూడా మంచిగా బర్న్ అవుతాయి. ఎట్లా ఫాస్టెడ్ కార్డియో ఉంది, సో దాని ప్లేస్లో ఫాస్టెడ్ వర్కౌట్ చేసేసాం. టైం సేవ్ అవుతుంది. నైట్ కూర్చొని మొత్తం ఐ మీన్ స్టెప్స్ అని కంప్లీట్ చేసుకోవచ్చు. సో అది మ్యాటర్. డైరెక్ట్ మనం జిమ్కి పోయి మీద ముచ్చట్లని మాట్లాడుకుందాం. లెట్స్ గో. సో వెల్కమ్ బ్యాక్ అగైన్. ఇప్పుడే మనం జిమ్కి వచ్చి జరిగింది. సో కడుపులో ఏం లేదు, లిటరల్లీ ఎంటీ స్టమక్తో ఉన్నా, అంతా సాఫ్ చేసుకొని వచ్చేసిన. సో ప్రీ వర్కౌట్ తీసుకుందాం. అండ్ యూజువల్లీ నేనైతే ఎంటీ స్టమక్కి ప్రీ వర్కౌట్ ఆర్ క్యాఫిన్ సప్లిమెంట్ సజెస్ట్ చేయ, బట్ నేను వర్కౌట్ చేయాలి కాబట్టి ఐ మస్ట్ టేక్ ఇట్. బట్ మీరైతే తీసుకోకండి. యాజ్ అ బిగినర్స్ అయితే అసలు క్యాఫిన్ జోలికే పోకండి. ఎంటీ స్టమక్ మంచిది కాదు. నేను కాంపిటీషన్ ఆడుతున్నాను కాబట్టి ఇలాంటి కథలు పడాల్సి ఉంటుంది, తప్పదు. బికాజ్ ఐ నీడ్ టు బూస్ట్ మై సెల్ఫ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు నుంచి మనకి క్యాలరీస్ తక్కువైపోతాయి, 1500 క్యాలరీస్ మాత్రమే. సో ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. చూద్దాం. లో కార్బ్స్, ఫ్యాట్స్ పెరుగుతాయి. ప్రోటీన్ 170 ఉంది, ఫ్యాట్స్ ఒక 55 to 60 grams, మిగతా అన్ని కార్బ్స్ అంటే చాలా తక్కువ ఉంటాయి. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఎంటీ స్టమక్తో ఉన్నా, చూద్దాం నా వర్కౌట్ నేను చేయగలుగుతానా లేనా అని. అండ్ ఫస్ట్ మనకి డెడ్ లిఫ్ట్ ఉంది, చూద్దాం ఏమవుతుందో. సో ఫ్యాట్ లాస్ చేసేటోళ్ళకి ఒక చిన్న టిప్. ఒకవేళ మీరు కూడా లో కార్బ్ డైట్లో ఉండి మీకు బాగా క్రేవింగ్స్ వస్తున్నాయంటే యూజ్ దిస్ చ్యూయింగ్ గమ్స్. షుగర్ ఫ్రీ అయితే వాడండి. ఇవి షుగర్ ఫ్రీ అయితే కాదు, బట్ స్టిల్ ఐమ్ యూజింగ్ ఇట్. ఎందుకంటే నువ్వు చ్యూయింగ్ చేసే ప్రతిసారి నీ ఆకలి నుంచి ఒక డైవర్షన్ లెక్క ఉంటుంది, అండ్ మీకు షుగర్ క్రేవింగ్స్ కూడా రావు. అండ్ యూజెస్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. జరిగిపోతుంది ఫస్ట్ వేరియేషన్. సో ఇప్పుడే మన ఫస్ట్ వేరియేషన్ అయిపోయింది, విచ్ ఈస్ ర్యాక్ పుల్స్. యాక్చువల్లీ నా షెడ్యూల్లో డెడ్ లిఫ్ట్స్ ఉండే, బట్ నేను డెడ్ లిఫ్ట్ ప్లేస్లో ర్యాక్ పుల్స్ చేసిన. ఎందుకు రాబాయ్ అంటే ఇప్పుడు నేను డెడ్ లిఫ్ట్ చేసినా అనుకో నాకు ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండే, బికాస్ నేను నా సో ఇప్పుడే మన ఫస్ట్ వేరియేషన్ అయిపోయింది, విచ్ ఈస్ ర్యాక్ పుల్స్. యాక్చువల్లీ నా షెడ్యూల్లో డెడ్ లిఫ్ట్ ఉండే, దాని ప్లేస్లో నేను ర్యాక్ పుల్స్ చేసిన. ఎందుకంటే మన బాడీలో ఫుడ్ ఏం లేదు కాబట్టి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది డెడ్ లిఫ్ట్ చేసినప్పుడు. అండ్ క్యాలరీస్ కూడా ఎక్కువ బర్న్ అయితే వేరే వర్కౌట్స్కి ఎనర్జీ కూడా సరిపోదు. సో అందుకే ఐ రీప్లేస్ మై వర్కౌట్ విత్ ర్యాక్ పుల్స్. ఒకవేళ నువ్వు కూడా బిగినర్ పై ఉండి నీకు డెడ్ లిఫ్ట్ చేయడం రాకపోతే ఇబ్బందిగా ఉంటే యూ కెన్ గో విత్ ర్యాక్ పుల్స్. ఇప్పుడు నేను చేసిన వర్కౌట్ని ర్యాక్ పుల్స్ అని అంటారు. ఆర్ యూ కెన్ డూ హైపర్ ఎక్స్టెన్షన్స్. అట్లా మన అల్టిమేట్ గోల్ వచ్చేసి లోవర్ బ్యాక్ని టార్గెట్ చేయడం. సో దట్స్ వై ఐ డిడ్ దిస్. అండ్ అది మ్యాటర్. వేరే వర్కౌట్ చేద్దాం. సో మన సెకండ్ వేరియేషన్ ఇంక్లైన్ డంబుల్ ఆర్ కేబుల్ ఫ్లై. లక్కీలీ మా జిమ్లో మెషిన్ ఉంది కాబట్టి ఐఎమ్ డూయింగ్ దిస్ మెషిన్ ఫ్లై.
లెట్స్ గో. సో మన చెస్ట్ వర్కౌట్ 2 చేసుకున్నా. ఇప్పుడు మనం బ్యాక్ స్టార్ట్ చేద్దాం. బ్యాక్లో ఫస్ట్ వేరియేషన్ రోయింగ్. ఇది 4 సెట్లు ఉన్నాయి. ఇది నా లాస్ట్ సెట్ మీకు చూపించిన. సో మొత్తం చెస్ట్ వర్కౌట్ ఒకటేసారి చేస్తే నా బ్యాక్కి నేను 100% ఎనర్జీ పెట్టలేను. సో అందుకే 2 చెస్ట్ వర్కౌట్లు చేసి బ్యాక్ వర్కౌట్ కొన్ని చేస్తాను. దాని తర్వాత మళ్ళీ చెస్ట్ చేసి వర్కౌట్ని ఖతం చేస్తాను. సో అట్లా. ఇప్పుడు నెక్స్ట్ ల్యాట్ పుల్ డౌన్ చేద్దాం. లెట్స్ గో. Two more. Last. Yep. సో బ్యాక్లో సెకండ్ వేరియేషన్ ల్యాట్ పుల్ డౌన్. ఇది కూడా 4 సెట్స్ చేసిన. అండ్ లాస్ట్ సెట్ 50 రెప్స్ కూడా చేసిన. చూపించలే మొత్తం వీడియోలు ఎంత అయిపోతుందని. లిటరలీ కడుపులో ఒక్క మెతుకు లేదు, ఏం లేదు. ఖాళీ కడుపుతో వర్కౌట్ చేస్తున్నా. వెయిట్స్ కూడా తగ్గట్లే, ఆన్ పాయింట్ చేస్తున్నా, హెవీ చేస్తున్నా. టు బీ ఆనెస్ట్ మంచిగా అనిపిస్తుంది. బేసిక్గా నాకు ఒక మీల్ తిని వర్కౌట్ చేసి ఏంటంటే కొంచెం నిద్ర అనిపిస్తుంది. బట్ ఇట్లా ఎంటీ స్టమక్ చేయడం వల్ల మంచిగా అనిపిస్తుంది. ఐ కెన్ ఫీల్ దట్ క్యాలరీ బర్న్. సో అట్లా బాగుంది. వేరే వేరియేషన్ చేద్దాం. సో చెస్ట్లో మన లాస్ట్ వేరియేషన్ పెగ్ డెక్ ఫ్లై. యాక్చువల్లీ ఫ్లాట్ బెంచ్ చేసుకొని ఫ్లై చేయాలి, బట్ దానికంటే నాకు ఇది ఎఫెక్టివ్ అనిపిస్తుంది. సో దట్స్ వై ఐమ్ డూయింగ్ దిస్. ఇది కూడా 5 సెట్స్, లాస్ట్ సెట్ 50 reps. సో లెట్స్ డూ ఇట్. Last. ఈ ప్రెప్లో అయితే నేను చాలా నేర్చుకుంటున్నా, చాలా కష్టపడుతున్నా. ఏ ఒక్కటి స్కిప్ చేయట్లేదు, ఏ ఎక్స్క్యూజ్ కూడా పెట్టట్లేదు. సో ఐఎమ్ గివింగ్ మై బెస్ట్. ఐ హోప్ మనం ఒక ప్లేస్మెంట్ కొడతాం కాంపిటీషన్లో. లెట్స్ గో. అమ్మా. సో మొత్తానికి ఖాళీ కడుపుతోని చెస్ట్ బ్యాక్ 2 వర్కౌట్లు చేసేసినాం. సర్వైవ్ అయిన మొత్తానికి వర్కౌట్ మొత్తం ఏ ఒక్కటి స్కిప్ చేయలేదు, ప్రతి ఒక్కటి చేసినాం. అండ్ మనకి లాస్ట్కి ఒక్క వేరియేషన్ ఉన్నది, అది మన రెడ్ డెల్ట్. అది చేసేసుకొని జస్ట్ బాడీ కండిషన్ చూపిస్తా, పోజింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. సో మొత్తానికి మన బ్యాక్, చెస్ట్, రెడ్ డెల్ట్ మొత్తం అయిపోయింది. ఏ ఒక్క వర్కౌట్ స్కిప్ చేయలే. ఈ వీడియో కాన్సెప్ట్ ఇట్లా ఎందుకంటే ఎంటీ స్టాక్ వర్కౌట్ అంటే దట్ ఐఎమ్ నెవర్ గివింగ్ అప్ అని చెప్పడానికి, ఏమున్నా ఎనర్జీ ఉన్నా లేకున్నా నన్ను నేను పుష్ చేసుకుంటానని చూపించడానికి ఈ యూట్యూబ్ వీడియో. సో అట్లా. సో మీరు ఏ గోల్ పెట్టుకున్నా కానీ
వదలకుండా వర్క్ చేయండి, పక్కా సక్సెస్. రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అంటారు చూసినా. సో అట్లా ఆల్వేస్ కీప్ వర్కింగ్ హార్డ్. ఈ వీడియో చూసి ఎవడన్నా ఒక్కటి ఇన్స్పైర్ అయినా నాకు చాలు. సో ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లెట్స్ గో.